అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. జూన్ 8వ తారీఖున విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లో SMS2 లో జరిగినటువంటి దుర్ఘటన అందరి మనసుల్ని కలిచివేసింది. అక్కడ జరిగినటువంటి విషాదంలో 9 మంది చనిపోయినారు, 5 మంది క్షతగాత్రులైనారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి అక్కడ పంపించినారు. అంతేకాకుండా భారతదేశ సెంట్రల్ మినిస్టర్ అంటే ఇండస్ట్రీస్ సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎంపీ భరత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, పల్లా శ్రీనివాస్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, వాసవశెట్టి సుభాష్ గారు అందరూ కూడా అక్కడకు వచ్చి అక్కడ అన్నింటిని పర్యవేక్షించడం, భరోసా ఇవ్వడం, ఆ పరిస్థితుల్ని స్థితిగతుల్ని గమనించడం జరిగింది. వాళ్ళకి ఏం చెయ్యాలో కూడా నారా లోకేష్ గారు కూడా దగ్గర ఉండి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా వాళ్ళకి ఆ పని చేయడం కూడా జరిగింది. అంటే అందరికీ ఇది తెలిసిన విషయమే. ఆ తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు. అంటే నారా లోకేష్ గారు అందరూ వచ్చేసిన తర్వాత సహాయక చర్యలు చేసిన తర్వాత వాళ్ళకి హామీ ఇచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వచ్చారు. అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఏం జరిగిందో చూడండి. కింద వస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడం. ఇక్కడ నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏం చెయ్యాలో నీట్ గా చెప్పారు, క్లియర్ కట్ గా చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. అది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానితో పాటు వాళ్ళకు వచ్చేటువంటి అమౌంట్ తో పాటు వాళ్ళకి ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో ఇల్లు, ఆ పిల్లలకి చదువు, వాళ్ళకి పూర్తిగా ఉండేటువంటి భరోసా, వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పారు. క్షతగాతులకు ఎంత ఖర్చు అయినా కూడా చూసుకుంటానని చెప్పే దిశగా కూడా అది ముందుకు వెళ్తా ఉన్నది. ఏమాత్రం 0 ఇస్తానని చెప్పేసి 151లో 5 పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, అసెంబ్లీలో అడుగు పెట్టలేనటువంటి వ్యక్తి, కొబ్బరికాయ కొట్టలేనటువంటి వ్యక్తి, 11 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి వ్యక్తి, సొంత చెల్లిని కన్న తల్లిని బయటికి బాబాయిని పైకి పంపినటువంటి వ్యక్తి, అసెంబ్లీలో అడుగు పెట్టలేని మళ్ళీ చెప్తున్నా ఆ వ్యక్తి ఈడకొచ్చి 0 చేయనని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ, నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ. ఇదిగో ఈ బోడీ మాటలు మాట్లాడటం వల్లే నీకు జనాలు బోడి గుండు కొట్టినారు. నీకు ఈ బోడీ అనడం వల్లే వైఎస్ఆర్సీపీ గాడి డేలా పడిందని ఇంకోసారి చెప్తా ఉండ. ఈ మాటలే, ఈ పద్ధతి తప్పే మాటలే. నువ్వు ఎక్కడుండవు, జనాల్లో ఉండవు. ఆడ ప్రెస్ మీట్ పెట్టావు, ఆడ ఇబ్బందుల మధ్యన నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. ఓ సరే నువ్వు మాట్లాడుకోవచ్చు, దాన్ని ఏం కాదన్న వల్ల ఆ భాష ఏంది, ఆ భాష ఏందని మరోసారి నేను ప్రశ్నిస్తా ఉండా. అడుగుతా ఉన్నా, వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే. ఇంతకు ముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? ఇదిగోండి, ఎంతో ముందు ఒక దుర్ఘటన జరిగితే మనుషులు చనిపోతే అని చెప్పి వెనకడుగుతున్నాడు ఈ ప్రభుత్వాన్ని. ఈయన గుడ్డు అమర్నాథ్ అని IT శాఖ మంత్రి. ఆడేడన్నా బయట పోయి కంపెనీలు తేవాయి అంటే నేను మొత్తం ఆ సలికి నేను తట్టుకోలేను, నా వల్ల కాదని ఇంట్లో దుప్పడు గొప్పని పడుకున్నటువంటి ఈ ప్రముఖ మాజీ IT శాఖ మంత్రిని అడుగుతున్నాడు ఎంతమంది చచ్చిపోయినారని చెప్పి. అంటే నేనే కామెడీ చేయడం వల్ల కనీసం ఒక నెంబర్ తెలియదా నీకు? చూడండి, ఇంకోసారి చూడండి. ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెడితే ఆ పక్క నుండి వాళ్ళకి భయం వేసిపోతా ఉంది. పేపర్లు, పెన్నులు, లెక్కలు, క్యాలిక్యులేటర్లు పట్టుకొని తిరగాల్సి వస్తుంది.